టు మై ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ ఏటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు సముద్రం దగ్గర చేపలు పట్టి ఫ్రై చేసుకొని తిన్నాము. ఆ వీడియో చూసి ఒకే ఏడుస్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు, మాకు కూడా ఫ్రై అక్కడే తినాలనిపిస్తుంది అని చెప్పి ఒకే ఏడుస్తున్నారు. అందుకోసం అని చెప్పి సముద్రం దగ్గర అయితే వీలు పడలేదు, అందుకోసం ఏటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వల అయితే వదిలేస్తున్నాము, అంతా క్లీన్గా చేసి పెట్టుకొని వల అయితే వదిలేస్తున్నాము. ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఈ తుమ్మ చెట్టు కింద వల అయితే వేస్తున్నారు, దానిపైన అయితే కూర్చో ఉన్నాము. మా ఆయన మొన్న వేసినట్టుగానే వేశారు. చూడండి, ఫ్రెండ్స్, వలన అయితే కొంచెమే వదిలాము, కొంచెం అయితే ఇక్కడ పెట్టేసాము. ఇది చాలా అని చెప్పి పిల్లల కోసమే అని చెప్పి కొంచెం అయితే వదిలాము. ఫుల్ నీళ్ళు వచ్చేసాయి అన్నమాట, ఎక్కువగా వచ్చేసాయి. ఇలా ఎక్కువ వస్తే చేపలు పడతాయో పడవా అనే డౌటు. ఫ్రెండ్స్, మా నాన్న అయితే వల వదిలారు, మా అమ్మ అయితే చేపలు ఫ్రై చేస్తుంది. మనం ఇక్కడే చేస్తుంది, మనం తినేద్దాం. ఫ్రెండ్స్, మా అమ్మ నాన్నలు వల అయితే తీసేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, వల అయితే వదిలాము, 10 నిమిషాల తర్వాత తీసేస్తున్నాము. చేపలు అయితే అక్కడక్కడ పడ్డాయి, మేము మొత్తం తీసేసి జరుగు చూద్దాము. గాలి ఎక్కువగా ఉండడం వల్ల వల అయితే రావట్లేదు. మా ఆయన తీస్తా వస్తున్నారు. ఫ్రెండ్స్, చేపలు చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్, ఇదైతే నాకు ఇష్టమైన చేప, ఒక వీడియోలో అయితే కూడా చూశారు. అవైతే 2 చేపలు పడ్డాయి. ఫ్రెండ్స్, చేపలు అయితే ఇవి తీసాను, ఇంకొన్ని చేపలు అయితే ఉన్నాయి మనం ఫ్రై చేసుకోవడానికి. ఇవైతే సరిపోద్దని చెప్పి పిల్లలకి ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడు చేసి నీళ్ళలో కడిగి ఫ్రెష్గా ఎత్తి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, చేపలు అయితే తీసేసి పెట్టుకున్నాను, మొత్తం కట్ చేసి. ఇప్పుడు చేపలకు కావాల్సిన మసాలా అంతా కూడా వేసేద్దాం. కారం, రెండున్నర స్పూను, పసుపు వేసేసుకుంటున్నాను.
ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ఆయిల్ కొంచెం పోసి కలుపుకుందాం మొత్తాన్ని. ఈ మసాలా అంతా చేపలకు పట్టే విధంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అంతలా పొయ్యి అయితే వెలిగించేద్దాం. పెట్టావా? చేసి ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించేసుకున్నాం. ఇప్పుడు పెనం అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏటి దగ్గర అయితే ఇలా చేపలు పట్టి ఇక్కడే నీళ్ళ దగ్గరే చూడండి పొయ్యి పెట్టి ఇక్కడే చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకొన్ని చేపలు ఉంటే మా ఆయన అయితే తీసేస్తున్నారు. చిన్న చిన్న చేపలు వంకాయ వేసన్నా మునక్కాయ వేసన్నా వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చేపలు అయితే ఇప్పుడు వేసేద్దాం. ఫ్రెండ్స్ చేపలు అయితే వేగాయి. ఇప్పుడు తిప్పేసుకుందాం. మీనగట్టు మగగాడు కెమెరామెన్ అయ్యారు. వాళ్ళ వదలడం అయితే అయిపోయింది. చేపలు తీసి వాటిని శుభ్రం చేసుకొని పొయ్యి పైన పెనం పెట్టి చేపల ఫ్రై అయితే చేశాను. చూసారా, వెయిట్ చేస్తున్నారన్నమాట. సూపర్ ఫ్రెండ్స్ మరో రోజు అయితే మళ్ళీ ఏటు దగ్గరకు వచ్చాము. వచ్చి చేపలు పట్టి ఇదిగో ఇక్కడే ఏటు పక్కనే ఫ్రై చేసుకొని తింటున్నాము. ఈరోజు మా పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఎంతో ఆత్రంగా ఉన్నారు, మేము కూడా వస్తామని. స్కూల్ అయిపోగానే వాళ్ళని కూడా ఈరోజు తీసుకొచ్చాము. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మాకు తెలియాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.